ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. అగ్రరాజ్యంగా అమెరికా నెంబర్ 1 స్థానంలో ఎందుకు దూసుకుపోతుంది ప్రపంచవ్యాప్తంగా? ఆ యూనివర్స్ నియమాలను వాళ్ళు ఆ దేశంలో ఎలా పాటిస్తున్నారు? ఆ సైంటిస్టులు, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, అత్యంత ప్రపంచ కుబేరులు ఈ యూనివర్స్ నియమాలని వాళ్ళు ఎలా పాటిస్తున్నారు, ఎలా లాభాలు పొందుతున్నారు? అలాగే సబ్కాన్షియస్ మనసు, ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మ ద్వారా ఆ అద్భుతాలు వాళ్ళు ఎలా సాధిస్తున్నారు? ఆ దేశం అంత అగ్రరాజ్యంగా ఎలా ఎదుగుతుంది? అంటే ప్రతి ఒక్కరిలో కూడా అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయని యూనివర్స్ తెలియచేస్తుంది. వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏంటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి అంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అలా నిధి నిక్షేపాలు మనలోనే సబ్కాన్షియస్ మనసు, అంటే మన ఆత్మ, మన సోల్ అన్నా, మన ఇన్నర్ చైల్డ్ అన్నా, మన సబ్కాన్షియస్ మనసు అన్నా, మనలోని అంతులేని మేధస్సు అన్న ఒకటే పేరు. ఆ గొప్ప నిధి నిక్షేపాలు మనలోనే ఉన్నాయి. మీలో ఒక భాండాగారమే ఉంది అని అంటుంది. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని మీ సబ్కాన్షియస్ మనసులోంచే మీరు తీసుకోవచ్చు. ఇన్నర్లో నుంచే చూడాలి. అంటే వారు లోపల సృష్టించే దాన్ని బయట చూస్తున్నారు. వారిలో ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఐన్స్టీన్ ఉన్నారు. ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసినటువంటి వాలెస్ డి వాటిల్ అని ఆయన ఉన్నారు. ఆయన 100 ఏళ్ల క్రితమే ప్రయోగాత్మకంగా నిరూపించి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, తద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించి అది రాసి ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన తర్వాత ప్రాక్టికల్గా ఆ బుక్ రాయటం జరిగింది. దాన్ని అప్పట్లో రౌండా బర్న్ గారు సీక్రెట్ బుక్ రాసినటువంటి ఆమె ఎంతో నమ్మకంగా చదివారు. ఆమె జీవితం విపరీతమైన అలసటకు గురయ్యి ఇంకా హఠాత్తుగా తన పరిస్థితి అంతా కుప్పకొలిపోయినప్పుడు ఒక డిప్రెషన్లో ఉండిపోయి ఒక రూమ్లో బాధపడుతూ ఉన్న సమయంలో ఈ రౌండా బర్న్ గారి కూతురే ఎవరైతే ఉన్నారో ఆమె ఆ సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అనే బుక్ తీసుకొచ్చి తనకి ఇవ్వటం జరిగింది. అక్కడ ఆమె జీవితం టర్న్ అయింది. అంటే ఈ సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అనే బుక్ని అమెరికాలోని వాలెస్ డి వాటిల్స్ అనే ఆయన గొప్ప రచయిత ప్రయోగాత్మకంగా నిరూపించి, నార్మల్గా కాకుండా ఎన్నో ప్రయోగాలు చేసి అవన్నీ నిజమని నిరూపించిన తర్వాత అది రాసి దాన్ని సెన్సేషన్ సృష్టించారు అమెరికాలో. అంటే అలాంటి గొప్ప బుక్ని చదివి ఎంతోమంది సైంటిస్టులు, ఇంకా ఇతరులు, అనేక మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎందరో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ఎన్నో రకాలుగా అగ్రరాజ్యంలో న్యూయార్క్ సిటీలో ఒక దేశాన్ని కొని అంత ధనవంతులు ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి అంత మేధావితనం, ఆ సంపదను సృష్టించే అద్భుతమైన తెలివితేటలు సబ్కాన్షియస్ మనసులో నుంచే వచ్చాయి. చాలామందిలో ఉన్న అనంతమైన తెలివితేటలు హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం నుంచే వస్తాయంట. అంటే ఇక్కడ చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం నుంచి, ఆ భాండాగారం అంటే ఆ ప్రేమానురాగాల నుంచి తెలియక ఆ ద్వారాలు, ఆ ప్రేమానురాగాలని ద్వారాలు మూసేసుకుని దానికి వ్యతిరేకతమైన ఇరిటేషను, బాధని, డిప్రెషన్ని, రోగాలని ఆహ్వానించడానికి తెరుస్తుంటారు. ప్రేమని మూసేస్తారు. అంటే మనలోనే అనంతమైన తెలివితేటలు ఉన్న సంగతి మనకు తెలియకోకుండా దాన్ని క్లోజ్ చేసేసుకుని ఆ ద్వారాలని, ఏ ద్వారాలు తెరుస్తున్నారు? డబ్బు లేనితనాన్ని, నీరసాన్ని, పేదరికాన్ని, డిప్రెషన్ని తెరుస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనలో ఒక గొప్ప అయస్కాంత క్షేత్రం ఉంది. ఆ అయస్కాంత క్షేత్రాన్ని మనమే అత్యద్భుతంగా వెలిగించాలంటుంది. అంటే అమెరికా అంత డెవలప్ అవటానికి కారణం వారు కనిపెడుతున్నటువంటి ప్రతి టెక్నాలజీ వెనుక ఒక యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, క్రోమ్ కానీ, వాట్సాప్ కానీ ఏదైనా కానీ
మానసికంగా అంటే మనసులోని అంతులేని శక్తుల ద్వారానే, ఆ శక్తి ద్వారానే వారు స్మార్ట్ ఆలోచనలతో కనిపెట్టడం జరిగింది. అంటే శరీర తత్వంతో పనిచేయకుండా మనసుతో, సబ్ కాన్షియస్ మనసుతో వారు పనిచేశారు. ఒక వ్యక్తి ఆరోగ్యం, సంతోషం, భద్రత, మనశ్శాంతి, వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు. కానీ మనలో ఎంతోమంది ఈ లక్ష్యాలన్నిటినీ సాధించగలనా, నా వల్ల అవుతుందా అని అనుమానపడుతూ ఉంటారు. ఒక సీరియస్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటే అది అవుతుంది అంటే దానికి కావాల్సింది ఏంటి? ముందు అడుగు వేయటం. ముందు అడుగు వేయటానికే ఎక్కువగా భయపడిపోతుంటారు. దానికి 100 కారణాలు వెతుకుతూ ఆ ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారట. ఇక్కడ మనలోనే అంతులేని శక్తులు ఉన్నాయి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది అసామాన్యమైన, పేదరికమైనటువంటి, ఎలాంటి హీనస్థితిమైన జీవితం జీవించడానికి కాదు, అత్యద్భుతంగా విజయం సాధించడానికే మీరు ఇక్కడ జన్మించారు. ఈ ప్రపంచం అనే అతిపెద్ద ఈ భూమి మీద ఏ దేశంలోనైనా ఎక్కడైనా స్వేచ్ఛగా అన్ని రకాలుగా అనుభవించి జీవించే హక్కు మీరు కలిగి ఉన్నారు అంటుంది. ఇక్కడ మనలో ఆత్మవిశ్వాసం పెరగాలి. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా జీవించగలను, నాకు అంతులేని తెలివితేటలున్నాయి, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించటానికే నేను ఇక్కడ జన్మించానని పదే పదే మీరు చెప్పాలంటుంది. ఆకాంక్షించటం, కోరుకోవటం తప్పు కాదు, కోరుకోకపోవటమే తప్పు అంటుంది. నిరాశలో ఉండటమే తప్పు అంటుంది. అంటే ధనవంతుడనయ్యే హక్కు నాకుంది అని అగ్రరాజ్యం, ఆ సైంటిస్టులు, ఆ కనిపెడుతున్నటువంటి సైన్స్, నాసా టెక్నాలజీ కానీ ముందుగానే అక్కడ ప్రతిదీ కనిపెట్టాలి. ఒక మెడిసిన్ కానీ, ఒక యూనివర్సిటీ కానీ, ఒక హై లెవెల్ కాంట్రాక్ట్ కానీ, ఒక అతిపెద్ద కంపెనీ కానీ, ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేర్లు ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్స్లో కానీ, ఆ కంపెనీస్లో కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి? నేను టాప్ లెవెల్లో ఉండాలి, నెంబర్ 1 మోస్ట్గా ఇక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అంటూ అంతే స్థాయిలో తగ్గి కూడా ఉంటారు. అంటే ఎంత ఎదిగితే అంత తగ్గిపోయి ఉండటం వల్ల మరింత ఎదుగుతారు. ఇక్కడ దాన్ని సీక్రెట్స్ని వాళ్ళు పాటిస్తారు. యూనివర్స్ నియమాలని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని యూనివర్స్ నియమాల్లో ఉంది. అంటే సీక్రెట్గా దానం చేయటం, నీలోని అత్యుత్తమైన తెలివితేటలను వెలికి తీసి ఈ ప్రపంచానికి అందించటమే కాకుండా ఒక వెలుగులాగా నువ్వు ప్రపంచానికి కనిపించాలి. ఒక వాలెస్ డి వాటిల్ లాగా, ఒక ఐన్స్టీన్ లాగా, ఒక థామస్ ఎడిసన్ లాగా, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ అద్భుతాలు సృష్టించారు. ఈవెన్ అబ్రహాం లింకన్తో సహా అమెరికా అధ్యక్షుడయ్యారు, చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అంటే ఎవరికైనా ఏదైనా పొందే రైట్స్ ఉన్నాయి, కొందరికే కాదంటుంది. మీరు ప్రతిరోజు మీ హృదయం మీద చేయి పెట్టి చెప్పాలి. ఏమని? నేను ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా జీవించటానికి, సంపన్నురాలుగా జీవించటానికి ఇక్కడ జన్మించాను. ధనం, సంతోషం ప్రతిదీ నా జన్మ హక్కు, ధనవంతుడునయ్యే హక్కు నాకుంది అని అనంత విశ్వశక్తి మిమ్మల్ని ప్రకటించమంటుంది. అంటే మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ఏ దేశంలోనైనా సరే, అగ్రరాజ్యమే కాదు, ఏ ప్రపంచంలో ఎక్కడైనా జీవించే హక్కు మీకు ఉందంటుంది. ఆ జీవితంలో మీకు ధన ప్రవాహాన్ని చూడండి, టెక్నాలజీని చూడండి, స్మార్ట్గా ఎదగాలి, హార్డ్గా కాకుండా, బాధతో కాకుండా, టెన్షన్స్తో కాకుండా, రిలాక్స్ మూడ్లో నాలో అనంతమైన తెలివితేటలు ఉన్నాయి అని అంటూ ఉంటారు వాళ్ళు. నేను చాలా గ్రేట్ అంటారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అంటుంటారు. అందుకనే మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళుగా ప్రకటించుకోమంటుంది. మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది అని చెప్తూ ఉండాలి. మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఈ ప్రపంచంలో అన్ని చోట్ల జీవించే రైట్స్ నాకుంది. ఒక ధనాన్ని ఒక ఉప్పెనలాగా, ఒక డాలరే కానీ, ఒక పౌండే కానీ, ఇండియన్ రూపీసే కానీ, కువైట్ కేడీలే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ దేశంలో ధనాన్నైనా పొందే హక్కు నాకుంది. అంత గొప్ప ధనవంతుడిగా ఈ ప్రపంచంలో నేను దూసుకుపోయే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉన్నానని చెప్పి మీరు ఎల్లప్పుడూ మీరు పుష్కలంగా ధన ప్రవాహాన్ని, ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని, ఎదుగుతున్న తెలివితేటలనే చూపిస్తూ ఉండాలి సబ్కాన్షియస్ మనసుకి. అలా మీరు ఆ ప్రవాహాన్ని, ఆ తెలివితేటల్ని, ఆ కాన్సన్ట్రేషన్స్ని, అంటే మీలో ఉన్న అద్భుతమైనటువంటి ఆ అద్భుతమైన శక్తికి మీరు చూపించినప్పుడు మీ సబ్కాన్షియస్ వ్యవస్థ దాని యొక్క ద్వారాలను తెరిచి అద్భుతమైనటువంటి మార్గాలను మీకు సుగమం చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో విజయం సాధించడానికే జన్మించారు. నేను విజయం సాధిస్తాను ప్రతి దాంట్లో చెప్పాలి, ముందే అనుమానించకూడదు. విజయానికి అతి ముఖ్యమైన మొట్టమొదటి ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించటం. నా వల్ల ప్రతిదీ సాధ్యమే అని మీరే ప్రకటించాలి. ఇక్కడ వాళ్ళు అదే చేస్తుంటారు.
ఆ డాలర్ విలువ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తీసుకోవడానికి కారణం వాళ్ళు ఉపయోగించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆ ప్రపంచంలోకి ఆ స్పేస్లోకి వదిలిపెడుతున్న రాకెట్స్, ఆ అగ్రరాజ్యంగా వాళ్ళు ఎదిగే ప్రతి దాని వెనుక కూడా సైన్స్ ఉంది. అంటే శాస్త్రవేత్తలు ఉన్నారు, ఐన్స్టీన్ ఉన్నాడు, డి వాలెస్ వాటిల్ ఉన్నారు, తర్వాత థామస్ ఎడిసన్ ఉన్నారు. అంటే ప్రముఖ ధనవంతులు, ప్రముఖ ముఖ్యమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఎదిగే ముందు వాళ్ళు సబ్కాన్షియస్ వ్యవస్థతో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి రాత్రి కూడా సబ్కాన్షియస్ వ్యవస్థతోనే వాళ్ళ నగరాలు నిర్మించడం జరిగింది, ఆ అద్భుతమైన టెక్నాలజీని చూపించడం జరిగింది. రైట్ బ్రదర్స్ విమానాలు ఎగరటానికి కూడా సబ్కాన్షియస్ మనసుని ఉపయోగించుకున్నారు. మీలో భావన శక్తి ఉందని, అది అద్భుతమైన శక్తి అని మీరు నమ్మినప్పుడు మిమ్మల్ని అసాధారణమైనటువంటి భయం చుట్టముట్టకుండా మీలో మానసికంగా శక్తితో నింపుకొని ఉంటారు. అంటే ఆ ధన ప్రవాహాన్ని నిరంతరం మైండ్లో మీరు చూడాలి, ఆ టెక్నాలజీని చూడాలి. అంటే నేను ఏదైనా సాధించగలిగే అత్యంత శక్తిమంతురాలిని అనే ఆ అసాధారణమైనటువంటి తెలివితేటలు మీలో నింపుకోవాలి. భయం ఏం చేస్తుంది? మరణానికి కారణమవుతుంది. ఆ వ్యక్తిని ఎదగనీయకుండా ఆ పాతాళానికి ఆ భయం తొక్కేస్తుంది. ఒకప్పుడు అమెరికా సేవలో మతాధికారి ఒక ఆయన పనిచేసేవాడంట. అతను రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆ ప్రయాణం చేస్తున్నటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మెషిన్ ఒక ఫైర్కి గురైంది. అది దెబ్బతిని అతను అప్పుడు ఏం చెప్పాడంటే, సబ్కాన్షియస్ వ్యవస్థతో దానికి రిపేర్ చేసే గుణం కానీ అసాధారణమైన తెలివితేటలు కానీ ఉన్నాయి. అంటే ఇక్కడ సృష్టించిన దాన్ని రిపేర్ చేయడం కూడా సబ్కాన్షియస్ వ్యవస్థకు తెలుసు, ఒక వ్యాధికి మందు కనుక్కోవటం కూడా తెలుసు. అలాగే ఒక మనిషి షుగర్ వ్యాధి సోకినప్పుడు అది ఎందులో ఉందో కూడా సబ్కాన్షియస్ వ్యవస్థ చెబితేనే ఆ షుగర్ వ్యాధికి మందు కనిపెట్టారు. ఒక విమానాన్ని రిపేర్ చేయడానికి కూడా సబ్కాన్షియస్ వ్యవస్థని అమెరికాలో ఆ మతాధికారి ఉపయోగించుకున్నారు. అంటే తయారు చేసిన వ్యక్తికి మర్చిపోయినా సబ్కాన్షియస్ వ్యవస్థ మర్చిపోదు ఆ రిపేర్ చేసే ఆ సర్వీస్ అనేది. అంత అద్భుతంగా దాన్ని సబ్కాన్షియస్ మనసును ఉపయోగించుకున్నారు. ప్రతిసారి అద్భుతాలు సాధించారు. అంటే మనలోనే పరమాత్మ ఉంది, అదే దేవునితో మమేకమై ఉంది. అది భయాన్ని ప్రారదోలించే శక్తి అన్నమాట. దాని ముందు ఏ దుష్ట శక్తి కూడా పనికిరాదు అంటున్నారు. అంటే పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం, అది సబ్కాన్షియస్ మనసుకున్న అంతులేని శక్తి అనమాట. తద్వారా అమెరికా వాళ్ళు ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ ద్వారానే సెన్సేషన్ సృష్టించారు. కేవలం సబ్కాన్షియస్ మనసును ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టించారు. కలలు కన్నారు, అందమైన తెలివితేటలతో, అద్భుతమైన తెలివితేటలతో కలలు కని ఓర్పుతో, దయతో, ప్రేమతో, సద్భావనతో, ఆనందంతో, సంతోషంతో, మంచి బుద్ధితో, మంచి అవగాహనతో, సక్రమమైన గుణాలతో ఆ సబ్కాన్షియస్ వ్యవస్థలు నింపినప్పుడు అది వారు అనుకున్న ఫలితాలను వారి కళ్ళ ముందు ఉంచింది. ప్రతి దాన్ని కొన ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టడమే కానీ ఏ యాప్ అయినా కనిపెట్టే ముందు కూడా అది ఉపయోగపడుతుందా, ఎంత లాభాలు వస్తుంది ఒక కంపెనీ పెట్టేటప్పుడు కానీ సబ్కాన్షియస్ వ్యవస్థలో ముందే లాభాలు సృష్టించేవాడు. ఆ మైండ్లో మీరు మనసును చూడలేరు కానీ మీకు మనసు ఉందని తెలుసు. అట్లాగే రాబోయే రోజుల్లో ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళుతుందా లేదా ముందే సబ్కాన్షియస్ వ్యవస్థలో చూశారు. వాళ్ళు సబ్కాన్షియస్ మనసుగా అందించి అది యాజిటీస్గా లాభాలు సృష్టించేలాగా ఆలోచనలను ముందే క్రియేట్ చేశాడు. భగవంతుడే జీవితం, అది మీలోనే ఉంది. అదే సబ్కాన్షియస్ మనసు, అది స్వయంగా పునఃసృష్టి చేసుకుంటుంది అని చెప్తున్నారు. అది శాశ్వతమైనది. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ మరణించదు, దానికి వినాశనము లేదు. అది శాశ్వతమైనది. అది అందరి మనుషులకు వర్తింపచేసే వాస్తవం, కొందరికే కాదు. మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు, ఎందుకంటే మీ జీవితమే దేవుని జీవితం. అంటే సబ్కాన్షియస్ వ్యవస్థ అది ఎప్పటికీ మరణించదు. అలాంటి అంతులేని మేధస్సు మనలో ఉంటే అత్యద్భుతమైన కట్టడాలే కాదు, మహానగరాలు నిర్మించటమే కాదు, అతిపెద్ద కంపెనీలు స్థాపించటమే కాదు, చంద్రమండలంలోకి రాకెట్లు పంపించటమే కాదు, స్పేస్లోకి ఇంకా ఇంకా ఇన్నోవేటివ్ టెక్నాలజీని పంపిస్తూ కొత్త టెక్నాలజీ కనిపెట్టడం వెనుక సబ్కాన్షియస్ మనసు ద్వారానే అమెరికా నాసా శాస్త్రవేత్తలు, అమెరికన్ పీపుల్స్, అత్యంత సైంటిస్టులు, ధనవంతులు, ప్రపంచ కుబేరులంతా కూడా ఒక న్యూయార్క్ నగరంలోనే అత్యధికంగా ఉన్నారు. ఆ విధంగా ప్రపంచ కుబేరులుగా ఎదుగుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే వారు
అత్యుత్తమమైన దృష్టితో అత్యంత సంపన్నులుగా చూస్తుంటారు. సబ్ కాన్షియస్ వ్యవస్థలో ఆ సంపదని నిరంతరం నింపుతూనే ఉంటారు. తద్వారా ఏమవుతుంది, ముందుకు దూసుకుపోతూ ఉంటారు. టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా, చదువు పరంగా, ఇంకా ఫ్యాషన్ పరంగా కొత్త కొత్త రంగం వైపు అడుగుపెట్టే అతి కొత్త టెక్నాలజీ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ది లాస్ వెగాస్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు జీవించి అత్యంత అందమైన జీవితం, ఎంజాయ్ చేసే జీవితం కూడా అక్కడే ఉంది. అంటే నిరంతరం మీకు ఏం కావాలో మీరు ఆనందాన్ని సృష్టించవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంజాయ్ చేయటం సృష్టించవచ్చు, అత్యధికంగా ప్రపంచ కుబేరులుగా ఎదగటానికి కూడా ఈ సబ్ కాన్షియస్ మనసును మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది. అంటే మనలో అంతులేని తెలివితేటలు ఉన్నాయంటే సబ్ కాన్షియస్ వ్యవస్థలో ఉన్నాయి. దాన్ని మనం చూడకుండా దానికి నిరాశ, నిస్పృహ, మానసికంగా కృంగిపోవటం అనే ఆ డోర్లని ఓపెన్ చేసి వీటిని మూసేస్తున్నారంటున్నారు. కలల కంటూ మానేస్తున్నారు, నిరాశలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అందమైన కలలు కంటున్నారు. అద్భుతమైన టెక్నాలజీని సైన్స్కి, సబ్ కాన్షియస్ మనసుకి సైన్స్ ద్వారా చూపిస్తున్నారు. తద్వారా ముందుకే చూస్తున్నారు. మనం నిరాశని చూస్తుంటే నిరాశ వస్తూ ఉంటుంది. వారు తెలివితేటల్ని, టెక్నాలజీని, అత్యద్భుతంగా ఎదుగుతున్న ప్రపంచాన్ని చూపిస్తున్నారు. అంతులేని సంపదల్ని సబ్ కాన్షియస్ మనసుకు చూపిస్తుంటే ఏమవుతుంది, దాన్నే అది మళ్ళా ఎన్నో రెట్లు చూపిస్తుంది. కలలు కనటం ఎప్పుడు మానకూడదు. రేపటి భవిష్యత్తు నాది అత్యద్భుతంగా ఉంటుందని అనంత విశ్వశక్తిలోకి మీరు చేతుల పైకెత్తి, థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను అత్యంత సంపన్నుడిగా నీ యొక్క బ్లెస్సింగ్స్తో ఆశీర్వదించావు, నేను ఇక ప్రతిదీ కలిగి ఉన్నాను, నాలో అనంతమైన తెలివితేటలు ఉన్నాయి, థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు ఎప్పుడు చెప్తూ ఉండాలి. నాలో అసాధారణమైన తెలివితేటలు అంటే మీరేదైనా చేయగలరని మీరే చెప్పాలి. ఏ డోరు ముయ్యకూడదు. యవ్వన రహస్యం అంటే ఏంటి, నేను సమృద్ధిగా, యంగ్గా, యవ్వనంగా ఉంటాను అంటేనే ఆ కణాలు యాక్సెప్ట్ చేస్తాయి. ఆ యవ్వన రహస్యానికి కారణం ఏంటి, ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, నవ్వు, భగవంతునిలో ఉన్నటువంటి అనంతమైన యొక్క పరిపూర్ణత. భగవంతులో అంధకారం ఉండదు. అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ భగవంతుడు ఎవరు, సబ్ కాన్షియస్ మనసు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం, ఈ దేవుడు ఆ దేవుడు అని కానే కాదు, ఒకటే శక్తి. మనం నమ్మిన పేరు పెట్టుకోవచ్చు. ఆ విశ్వానికి మీరు నచ్చిన, మీరు పూజించే దేవుడు ఏ పేరైనా పెట్టుకుని ఆ శక్తే విశ్వం అనుకోవచ్చు మనం. అలా మనలోనే ఆ దైవత్వం ఉంది. దాన్ని మీరు అత్యద్భుతంగా వెలిగించండి అని చెప్తుంది. మీరు ముందుకే చూడాలి. ఎందుకంటే అన్ని సమయాలలోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తూ ఉంటారు. అలా మీరు ముగింపు తెలియని అత్యంత గొప్ప శిశువులు. ఈ అనంత విశ్వకారానికి వారసులు మీరే అద్భుతమైన వారు అని చెప్పి అనంత విశ్వశక్తి చెప్తుంది. ఈ అందమైన ప్రపంచం ఒక దేశం, రెండు దేశాలు కాదు, మొత్తం ప్రపంచమే మీదని చెప్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా, హ్యాపీగా ప్రతిదీ పొందే రైట్స్ మీకున్నాయి. ఒకరిది కాదు ఈ ప్రపంచం, ఆ దేశం మరొకరిది కాదు, ప్రతి ఒక్కరిది అని చెప్తుంది. ఈ భూమి అనే గ్రహం మీద ఉన్న ప్రతి దేశము కూడా మీకోసమే సృష్టించబడింది అని చెప్తుంది. ఇది వేరెవరిదో కాదు. అంటే మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, దేన్నైనా పొందే రైట్స్ ఉన్నాయి, ఎంత ఖరీదాన్నైనా కొనుక్కునే హక్కు మీకు ఉంది అని చెప్పమంటుంది. అంటే మనం ముందుకు పోతున్న ఆ స్వాగతించే అద్భుతమైన టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలని చెప్తుంది. ఒక అద్భుతమైన కెరటంలాగా దూసుకుపోండి. మీలో అనంతమైన తెలివితేటలున్నాయి, మీరు మీ మనసుతో చూడాలని చెప్తుంది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.